హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి ఈ జూన్ మంత్ లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ గురించి చూద్దాము. టోటల్ 18 మూవీస్ వరకు థియేటర్స్ లో రిలీజ్ అవబోతున్నాయి. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలెరినా. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో కీను రూస్ అండ్ అనా డే ఆర్మస్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మీలో ఎంతమంది ఈ స్పిన్ ఆఫ్ పార్ట్ కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. జాన్ విక్ ఫైర్ ఎమోజీతో. లైక్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో జూన్ 13 ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. డబ్బుడ్ వర్షన్స్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మూవీకి డైరెక్టర్ వచ్చేసి 2003 ఇయర్లో అండర్ వరల్డ్ అని చెప్పేసి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు. అది హిట్ ఫ్రాంచైజ్. సో ఆ డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. మూవీ సెన్సార్ ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 7 minutes వరకు అయితే ఉంది. నెంబర్ 2, 8 వసంతాలు. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. స్టారింగ్ అనంతిక. మూవీకి డైరెక్టర్ ఫణీంద్ర. ఈ డైరెక్టర్ నుంచి 2 షార్ట్ ఫిలిమ్స్ అండ్ 2 మూవీస్ అయితే వచ్చున్నాయి. 2018 ఇయర్లో మను అని చెప్పేసి లాస్ట్ ఫిలిం తీసుకున్నారు. దాని తర్వాత డైరెక్షన్లో వస్తున్న ఫిలిం ఇదే. ఈ ఫిలిం థియేటర్స్లో జూన్ 20 రిలీజ్ ఉంటుంది. నెంబర్ 3, అనుపమ పరమేశ్వరన్ న్యూ ఫిలిం జేఎస్కే. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ కోర్టు డ్రామాగా ఉండబోతోంది. ఇందులో దివ్య పిల్లై, అనుపమ పరమేశ్వరన్ అండ్ సురేష్ గోపి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ ప్రవీణ్ నారాయణ్. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి జూన్ 20కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, శ్రీ 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 రాజావారు. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. నాణ్యనిధి నుంచి ఫస్ట్ డెబ్యూట్గా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇదే. 2022 ఇయర్లో బిగిన్ అయితే అయింది. బట్ సంథింగ్ ఇష్యూ వల్ల డిలే అయితే అవుతూ ఫైనల్గా ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వెగస్నా సతీష్. ఈ డైరెక్టర్ నుంచి లాస్ట్గా వచ్చేసి ఎంత మంచి వాడురా ఫిలిం అయితే వచ్చింది. ఈ ఫిలిం థియేటర్స్లో జూన్ 6th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే మీరు యానిమేషన్లో చూసుంటారు. ఇప్పుడు లైవ్ యాక్షన్గా ఈ ఫిలిం మన ముందుకు 2D IMAX వర్షన్ 3Dలో తీసుకొని వస్తున్నారు. సో ఈ లైవ్ యాక్షన్ వచ్చేసి జూన్ 13కి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. లైక్ ఇక్కడ ప్రీవియస్గా యానిమేషన్ పార్ట్స్ తీసిన డైరెక్టరే ఈ లైవ్ యాక్షన్ కూడా డైరెక్ట్ అయితే చేసింది. సో దానికి అడాప్షన్గానే ఈ ఫిలిం అయితే ఉంటుంది. నెంబర్ 6, గ్యాంబ్లర్స్. స్టారింగ్ సంతోష్ శోభన్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ KSK చైతన్య. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి జూన్ 6th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న ఫిలిం మార్గన్. విజయ్ యాంటోనీ నుంచి వస్తున్న మరొక న్యూ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉండబోతోంది. లైక్ ఈసారైనా విజయ్ యాంటోనీ గారికి ఈ ఫిలిం కొంచెం వర్కౌట్ అయితే అవ్వాలి. ప్రీవియస్గా వచ్చిన మూవీస్ అన్ని డిసప్పాయింటింగ్గా తీసుకొని వచ్చారు. ఇందులో హీరోగా విజయ్ యాంటోనీ గారు అండ్ సముద్ర ఖాన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ లియో జాన్ పాల్. ఇతను ఎన్నో మూవీస్కి, తమిళ్ మూవీస్కి ఎడిటర్గా వర్క్ అయితే చేస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్షన్లో ఫస్ట్ ఫిలిం ఇది. అండ్ విజయ్ యాంటోనీ గారే ఈ ఫిలింకి మ్యూజిక్ అయితే అందించారు. మూవీ థియేటర్స్లో వచ్చేసి జూన్ 27th రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ కూడా ఉంది. సైమల్టేనియస్లీ రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8, ఏలియో. ఈ ఫిలిం వచ్చేసి యానిమేషన్ అడ్వెంచర్ కామెడీ ఫ్యాంటసీ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మీరు 2017 ఇయర్లో వచ్చిన కోకో ఫిలిం అయితే చూస్తున్నారా? సూపర్ డూపర్ హిట్ ఫిలిం అది. ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. యానిమే లవర్స్ వచ్చేసి ఒకవేళ చూడకపోయి ఉంటే Disney+ హాట్‌స్టార్లో అందుబాటులో అయితే ఉంది, చూడండి. సో ఆ డైరెక్టర్ నుంచి ఇప్పుడు ఈ ఏలియో అవుట్పుట్ అనేది సేమ్ క్రియేటర్స్ నుంచి మన ముందుకు వస్తుంది. కోకో ఫిలిం తర్వాత ఆ డైరెక్టర్ నుంచి ఒక్క ఫిలిం కూడా తీయలేదు. ఈ ఫిలిమే తీయడం వచ్చేసి ఈ ఫిలిం థియేటర్స్లో జూన్ 20కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, హౌస్ఫుల్ 5. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం థియేటర్స్లో జూన్ 6కి రిలీజ్ చేస్తున్నారు. అంటే మనకి థియేటర్స్లో 2 వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. A and B అని చెప్పేసి. అంటే 2 క్లైమాక్స్లు అయితే ఈ మూవీకి ఉన్నాయి. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 45 minutes వరకు అయితే ఉంది. నెంబర్ 10, కుబేరా. ఈ మంత్లో రిలీజ్ అవబోతున్న మూవీస్లో మోస్ట్ ఎక్సైటింగ్గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్న ఫిలిం ఇదే. ఇందులో ధనుష్,
నాగార్జున గారు, రష్మిక మందన అండ్ జిమ్ సరాబ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీకి డైరెక్టర్ శేఖర్ కమ్మల, మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి గారు అందించారు. సో ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఫైనల్గా కుబేరా ఫిలిం ధనుష్ గారి నుంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్తో మనకి థియేటర్స్లో జూన్ 20కి వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. మీలో ఎంతమంది కుబేరా ఫిలిం కోసం మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి కుబేరా ఫైర్ ఎమోజీతో. నెక్స్ట్ నెంబర్ 11, ఇది స్పెషల్గా యానిమే మాంగా సిరీస్ లవర్స్కి నారుటో ది మూవీ నింజా క్లాష్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ స్నో. సో ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ యాక్షన్ యానిమేషన్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇండియాలో థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. జాపనీస్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ ఇవి వచ్చేసి జూన్ 27th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12 మా. ఈ ఫిలిం వచ్చేసి హారర్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ కాజోల్. ఈ ఫిలింకి ప్రొడ్యూసర్ అజయ్ దేవగన్ తన ప్రొడక్షన్ నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. అయితే అజయ్ దేవగన్ నుంచి 2024 ఇయర్లో వచ్చిన సైతాన్ ఫిలిం అనేది మీరు చూస్తున్నారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. సూపర్ డూపర్ హిట్ ఫిలిం అది. సో ఆ మూవీకి స్టోరీ అందించిన రైటర్ వచ్చేసి ఈ ఫిలిం కూడా స్టోరీ అయితే అందించారు. అండ్ మూవీకి డైరెక్టర్ మాత్రం వచ్చేసి లాస్ట్గా డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన చోరీ 2. సో మీకు ఫిలిం ఐడియా ఉండే ఉంటుంది. ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ ఈ ఫిలిం అయితే తీస్తున్నారు. వచ్చిన టీజర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. చూద్దాము సైతాన్ ఫిలిం లాగా ఈ ఫిలిం కూడా హిట్ అయితే అవుతుందేమో. ఈ ఫిలిం థియేటర్స్లో జూన్ 27th రిలీజ్ ఉండబోతుంది. నెంబర్ 13 F1. ఈ ఫిలిం వచ్చేసి స్పోర్ట్స్ రియల్ బేస్డ్ స్టోరీ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ బ్రాడ్ పిట్. ఈ ఫిలిం థియేటర్స్లో జూన్ 27th రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 14 సితారే జమీన్ పర్. ఇందులో అమీర్ ఖాన్ గారు అండ్ జెనిలియా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. అమీర్ ఖానే ఈ ఫిల్మ్కి ప్రొడ్యూసర్. సో ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి జూన్ 20కి రిలీజ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 15 28 years లేటర్. హాలీవుడ్ నుంచి ఈ మంత్లో రిలీజ్ అవబోతున్న మోస్ట్ ఎక్సైటింగ్ ఫిలిం అయితే ఇదే. ఆడియన్స్ అయితే తెగ వెయిట్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్గా ఉంటుంది. దీని ప్రీక్వెల్ పార్ట్ వచ్చేసి 2002 ఇయర్లో వచ్చింది. 28 days లేటర్ అని చెప్పేసి. దాని తర్వాత ఒక పార్ట్ అయితే వచ్చింది 28 weeks లేటర్ అని చెప్పేసి. ఇప్పుడు 28 years లేటర్తో మన ముందుకైతే వస్తున్నారు. ఈ డైరెక్టర్ నుంచి చాలా మూవీస్ అయితే వచ్చినాయి. కొన్ని అయితే ఆస్కార్ కూడా విన్ అయితే అయి ఉన్నాయి. మరి ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాము. మనకి థియేటర్స్లో జూన్ 20కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 16 కన్నప్ప. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ ఫ్యాంటసీ అండ్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఇందులో మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అండ్ మోహన్ బాబు గారు ఇంకా చాలామంది ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో రీసెంట్గానే ఈ ఫిలింకి ఒక సమస్య వచ్చి పడింది, మనందరికీ తెలుసు. బట్ అది ఇంకా సాల్వ్ అయిందా లేదా అనేది ఐడియా లేదు. అయితే ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ న్యూ డేట్ వచ్చేసి జూన్ 27th ఫిక్స్ చేసుకున్నారు. సో జూన్ 27th ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది. నెంబర్ 17 మేగన్ 2.0. సో మేగన్ 1 చూసుంటే మీకు ఈ ఫ్రాంచైజ్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. మూవీ వచ్చేసి హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. మేగన్ 1 తీసిన డైరెక్టరే మేగన్ 2.0 తీయడం అయితే జరిగింది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో జూన్ 27th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 హరిహర వీరమాల్లు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ పీరియాడిక్ థ్రిల్లర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ అండ్ బాబీ డియోల్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఫైనల్గా ఈ ఫిల్మ్ నుంచి ప్రమోషన్స్ అయితే మనకి జరుగుతూ ఉన్నాయి. ఇంకా అఫీషియల్ ట్రైలర్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగాల్సి అయితే ఉంది. సో ఇది అయితే ఇంకా థియేటర్స్లో జూన్ 12కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఫిల్మ్ వచ్చేసి బ్రేక్ అయితే పడింది. మూవీ అయితే ఫ్రెండ్స్ టోటల్గా కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇక్కడ మళ్ళీ బ్రేక్ రావడానికి ఒక సమస్య వచ్చిందంట. మరి ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫిల్మ్ వచ్చేసి పోస్ట్పోన్ అయితే చేస్తున్నట్టు ఇన్సైడ్ న్యూస్ అయితే వస్తుంది. టీం ఇంకా అఫీషియల్గా మనకి ట్విట్టర్లో కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో అది కూడా ఇస్తారు, వెయిట్ చేయండి. జూన్ 12కి అయితే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రావట్లేదు. న్యూ డేట్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారంట. మరి న్యూ డేట్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందో, మరి ఆ డేట్కైనా మళ్ళీ రిలీజ్ చేస్తారా లేదా, ఎన్నిసార్లు ఈ ఫిల్మ్ అనేది పోస్ట్పోన్ అయితే చేస్తారు, సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వచ్చి పడుతూనే ఉంది. లైక్ ఇప్పుడు టోటల్గా మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సంథింగ్ ఏదో ఇష్యూ అంట. మరి ఎందుకు ఇలా జరుగుతుందో సో చూద్దాం. ఈ ఫిల్మ్ మళ్ళీ న్యూ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు, జూలైలో అంటున్నారు. న్యూ డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను.
సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ థియేటర్ ఫిలిమ్స్ వచ్చేసి. ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.